కానీ జమ్మూ కాశ్మీర్‌కి వచ్చేసరికి అది ఈవెన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. బట్ స్టిల్ టెర్రరిస్ట్‌లకి షెల్టర్ ఇస్తున్న ప్లేస్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే మీరు రీసెంట్‌గా విజిట్ చేసొచ్చారు కాబట్టి యూ నో ద డెప్త్ ఆఫ్ దట్. ఇక్కడ ఎలా ఉంటదంటే మైనారిటీ దీంట్లో ఉన్నప్పుడు హ్మ్. తెలవకుండా ఒక రకమైనటువంటి మనం రైట్ అయినా, రాంగ్ అయినా మనం సపోర్ట్ చేసుకుంటూ ఎళ్తుంటాం కొన్నిసార్లు. సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది ఇప్పుడు ఈ రోజు నుంచి ఉన్నది కాదు. దాదాపు 90, 80 ఏళ్ల నుంచి ఉన్న తర్వాత అది వాళ్ళ బ్లడ్‌లో ఏంటంటే ఇది మన వాళ్ళు కాదు, ఇది వేరు, మనది, మనం ఒక సెపరేట్ ఇస్లామిక్ స్టేట్ మనం పెట్టుకున్నట్టుండాలి రూట్స్ అనేది నుంచి అలా రూట్స్ నుంచి వచ్చేసాయి అలా వాళ్ళకి. తీసుకుంటొచ్చారు. హ్మ్. తీసుకుంటొచ్చేసి వాళ్ళకేంటంటే పొలిటికల్ సిస్టమ్‌లో కూడా అక్కడ స్కూల్స్ నడవనీయలేదు, ఇంకోటి నడవనీయలేదు. ఒక అన్రెస్ట్ అనేది కంటిన్యూయస్‌గా ఉండాలి. అండ్ పాకిస్తాన్ వాళ్ళకున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి ఇదొకటి ఒక రీజన్ అయింది. టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో టు ద పాకిస్తాన్ నేను అడిగేది ఏంటంటే పీఓకే అని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మన భారతదేశంలో శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ కలవకంటే ముందు వాళ్ళు ఆక్యుపై చేసుకున్న లైన్ను మాకు ఇది వదిలిపెట్టండి అని అంటే అక్కడ అప్పుడు ఆ రోజున ఒప్పుకోవడమే చాలా చేసినటువంటి పెద్ద తప్పు. హ్మ్. సరే అప్పుడు యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ అది పెట్టుకొని అదొకటి పెట్టారు, బాగానే ఉంది. బట్ ఆ పీఓకేలో పాకిస్తాన్ లోపలనే ఉంది కదా, వాళ్ళ అడ్మినిస్ట్రేషనే ఉంది కదా. దో అక్కడ ఒక సుప్రీంకోర్టు ఉంది, అక్కడ ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అనేది నామకే వ్యవస్థ ఉంటుంది. బట్ అండర్ ద కంట్రోల్, అండర్ ద కరెన్సీ ఆఫ్ ద పాకిస్తాన్ నడుస్తుంది. హ్మ్. వాళ్ళు ఈ రోజున ఎందుకు తిరగబడుతున్నారు?